నాన్న గురించి ఒక కథ అనగానే ఎక్కడైనా ఎవరికైనా ప్రపంచంలో నాన్న అమ్మ అన్న ఒక ఫీలింగ్స్, నెక్స్ట్ పిల్లలు. సో మీకు ఎలా అనిపించింది ఈ కథ మిమ్మల్ని అందుకున్నప్పుడు? వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ అ లాంగ్ టైం. ఎప్పటి నుంచి మేమంతా ఫ్రెండ్స్. సో బేసికల్లీ ఏదో ఉన్నప్పుడు రేట్లో ఒకటి చేద్దాం అనుకుంటుంటే ఎనీ టైం అన్నా నువ్వు నాకు జస్ట్ ముందు చెప్పు, నేను వచ్చి చేసేస్తా అని చెప్పిన. దెన్ ఈ సెట్ ఇది ఐడియా బేసిక్గా అనుకున్నప్పుడు ఇంట్రెస్టింగ్ ఐడియా అన్న చేద్దామంటే వీఆర్ ఆల్వేస్ దేర్, హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అప్పుడే 30/21 అయిపోయింది, ఐ గాట్ బిజీ విత్ మై వర్క్. అండ్ దెన్ వెన్ ద డ్రాఫ్ట్ కేమ్, ఇట్ కేమ్ అవుట్ అసలు టూ గుడ్. When the first draft that came out, I know his sensibilities. I know his choice of cinema. I know what kind of film make. I mean, he had a good taste with the kind of films made. రాస్తున్నప్పుడు I know there will be something good coming out, but this was very emotional, very touching. అంటే అది మనం ఇప్పుడు సినిమాగా కాకుండా ఊరికే ఈ స్టోరీ చెప్పినా కూడా ఇట్ ఈస్ వెరీ టచింగ్. సో ఐ థాట్ ఎలాగూ చేస్తాను, బట్ వెన్ ద స్క్రిప్ట్ ఈస్ టూ గుడ్ ఐ థాట్ ఐ వుడ్ గో డీపర్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్, be it the emotional scenes or the rapport with the father. So I ఒక రోజు ఊరికే సూర్య గారితో వర్క్షాప్ ఊరికే స్క్రీన్ టచ్ చేసాం. దెన్ వెన్ ది టైమ్ కేమ్ ఐ థాట్ మై పర్సనల్ ఫోర్టే ఈస్ డ్రామా ఆర్ ఎమోషనల్ దిస్ థింగ్. సో ఐ రియలీ థాట్ ఐ షుడ్ గివ్ మై బెస్ట్ టు దిస్ పర్టికులర్. ఎందుకంటే అది డబ్బుల కోసం చేసింది కాదు. హీఈస్ పుట్టింగ్ ఎవ్రీథింగ్, వీ డోంట్ ఈవెన్ నో. ఇట్స్ 1 hour ఫార్మాట్ ఫిల్మ్. అండ్ అప్పుడు మేము పుష్ చేసినా కూడా ఈ సైడ్ వద్దురా, చాలు కాంటెంట్ చెప్దాము, తర్వాత లెట్స్ నాట్ డూ. దెన్ అండ్ నాట్ every actor will get a chance to do something like this on a shorter format or long format lo. So I thought I should definitely exactly. Story rasin tarvata he was looking for dialogues, additional dialogues kosamu. Director ga kuda kaadu, he wanted some support. He's in terms of screenplay koncham, because I'm new to this thing. So a seasoned person kosam అనిల్ భాను దే పోస్టెడ్ డిజైనర్స్ భాను అన్న అక్కడికి కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిల్ భాను అన్న వాళ్ళు దే పబ్లిసిటీ డిజైనర్స్ వాళ్ళు దే వాంటెడ్ టు డూ ఏ స్మాల్ ఫిలిం అప్పుడు. దెన్ ఐ టుక్ అంజీ దేర్, ది డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. అట్లా దే వర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ అంజీ. అక్కడ 2-3 స్క్రిప్ట్లు చెప్పాడు. దే హ్యాడ్ బాగా నచ్చింది వాళ్ళకి. బట్ అప్పుడు అనుకున్నట్టు ద మూవీ డిడ్ంట్ మెటీరియలైజ్ అవ్వలేదు. దే వర్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ బిజీ. కోవిడ్ కూడా వచ్చింది. తర్వాత నేను అంజీ వీ వర్ సపోజ్ టు స్టార్ట్ అ ఫిల్మ్ టుగెదర్. అది కూడా దట్ డిడ్ంట్ హ్యాపెన్. అది కూడా ఆల్మోస్ట్ ఒక 1 year వీ ఆర్ లుకింగ్ అరౌండ్ ఫర్ ప్రొడ్యూసర్స్. దెన్ వన్ ప్రొడ్యూసర్ కేమ్ ఆన్ అండ్ ఇట్ వాజ్ అబౌట్ టు స్టార్ట్, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. బట్ నాకు డైరెక్టర్కి వీ హ్యాడ్ ఎ లాంగ్ ర్యాప్, బట్ ఐ డిడ్ంట్ రెఫర్ ది డైరెక్టర్ టు హిమ్. అక్కడ నుంచి డైరెక్టర్ వచ్చిన తర్వాత నన్ను అడిగాడు, అరే ఎట్లా అంజీ అని అంటే అప్పటికి జాతిరత్నాలు వచ్చింది. హీ ఆల్సో అనుదీప్కి డైలాగ్స్లో కూడా, అనుదీప్ అండ్ అంజీ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, డైలాగ్స్ రాశాడు. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IOTT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.